ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్లో వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈసారి సగటు మధ్యతరగతిని ఆకట్టుకునేందుకు భారీ తాయిలాలు ప్రకటించే అవకాశాలున్నాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే దేశంలో ఇప్పటివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయి. భారత్కు స్వాతంత్ర్యం రావడానికి ముందే 1860లో తొలిసారి బడ్జెట్ పెట్టారు. అయితే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి 1947 నవంబర్ 26న అప్పటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం శెట్టి ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగాన్ని సమర్పిస్తారు. ఈసారి ఆ పెట్టెలోంచి ఏం బయటపడుతుందో ఎవరి కోసం అన్నదే ఆ రోజే తెలుస్తుంది. ఈసారి లోక్సభ ఎన్నికలు కూడా జరగాల్సింది. ఇలాంటి పరిస్థితుల్లో 2019 లాగా ఈసారి కూడా ప్రభుత్వం కొత్త పథకాలు ప్రారంభించొచ్చని భావిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే ఎన్నికల కారణంగా ఈసారి బడ్జెట్ మధ్యంతర బడ్జెట్ కావడం. ఎన్నికల ఫలితాలు వెలువడగానే పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 1న మాత్రమే బడ్జెట్ ఎందుకు సమర్పిస్తారని ఎప్పుడైనా ఆలోచించారా? మోదీ ప్రభుత్వం హయాంలో ఈ సంప్రదాయం ఎందుకు మారింది? 2014లో ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టినప్పటికీ 2016 నుంచి బడ్జెట్కు సంబంధించిన నియమ నిబంధనలు మార్చడం స్టార్ట్ చేశారు. రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో భాగంగా చేయడం ఇదే మొదటి సంవత్సరం. 1924 దేశంలో రైల్వే బడ్జెట్ను ఎల్లప్పుడూ ప్రత్యేకంగా సాధారణ బడ్జెట్కు ఒకరోజు ముందు సమర్పించేవారు. దీని తర్వాత సాధారణ బడ్జెట్ను సమర్పించే తేదీకి సంబంధించి రెండవ ప్రధాన మార్పు వచ్చింది. 2017 సంవత్సరంలో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న దేశ బడ్జెట్ను సమర్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. అంతకుముందు ఫిబ్రవరి చివరి రోజున సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బ్రిటిష్ కాలం నుంచి ఈ సాంప్రదాయం వస్తోంది. అయితే అంతకుముందు పార్లమెంట్ సమావేశాల ముగింపులో అంటే ఫిబ్రవరిలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి బడ్జెట్లోని అంశాలను అమలు చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే ప్రభుత్వానికి తక్కువ సమయం ఉంటుంది. ఈ సమయం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టే తేదీని ఫిబ్రవరి 1కి మార్చుకుంది. ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే బడ్జెట్కు సంబంధించిన అన్ని ప్రక్రియలను ప్రభుత్వం పూర్తి చేస్తుంది. దీని ద్వారా బడ్జెట్లోని నిబంధనలు సక్రమంగా అమలవుతాయి. అలాగే బ్రిటిష్ గుప్పెట్లో ఉన్న ఇండియా ఆ సమయంలో బడ్జెట్ను ప్రతి సంవత్సరం 11 గంటలకు ప్రవేశపెట్టేవారు. ఇది బ్రిటన్లో జరిగే తంతు. భారతదేశ కాలమాన ప్రకారం ఇది సాయంత్రం 5 గంటలు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బడ్జెట్ను సాయంత్రం 5 గంటలకే ప్రవేశపెట్టేవారు. అయితే 1999-2000 సంవత్సరంలో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ను ఫిబ్రవరి 27న సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టడానికి బదులు ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టారు. అప్పటి నుండి ఆ సమయాన్నే పాటిస్తున్నారు. ఇలా బడ్జెట్ను ప్రవేశపెట్టే తేదీ, సమయం మారుతూ వచ్చాయన్నమాట.